ఇటీవలి కాలంలో విస్తృతంగా వినియోగమవుతున్న కృత్రిమ మేధ మనిషి ఆలోచనలకు సవాల్ విసురుతుంది. ఇటువంటి తరుణంలో అమెరికాలో ఒక వింత మోసం చోటు చేసుకుంది. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఫిన్టెక్ స్టార్టప్ నిర్వాహకుడు ఆల్బర్ట్ సానిగర్ తన నెట్ షాపింగ్ యాప్ కృత్రిమ మేధ ఏఐ ఆధారంగా నడుపుతున్నానని ప్రచారం చేసి $50 మిలియన్ సుమారు 420 కోట్లకు పైగా నిధులు సేకరించారు. ఈ యాప్ ఒక యూనివర్సల్ షాపింగ్ కార్డుగా ప్రచారం చేశాడు. దీని ద్వారా యూజర్లు ఎలాంటి ఈ-కామర్స్ సైట్ నుండైనా ఒకే క్లిక్తో దేనినైనా కొనుగోలు చేయవచ్చునని తెలిపాడు. ఈ యాప్ ఏఐ టెక్నాలజీ ద్వారా షాపింగ్ ప్రక్రియను సులభతరం చేస్తుందని, బిల్లింగ్, షిప్పింగ్ వివరాలను దానికదే నిర్వహిస్తుందని సానిగర్ పేర్కొన్నాడు. అయితే ఈ యాప్ కోసం ఆయన కోట్యూ, ఫోర్ రన్నర్ వెంచర్, అదేవిధంగా రెనేగేడ్ పార్ట్నర్స్ తదితర వంటి పెట్టుబడుల ద్వారా $50 మిలియన్ పైగా నిధులు సేకరించారు. 2021 హాలిడే షాపింగ్ సీజన్లో యాప్ డిమాండ్ను తట్టుకునేందుకు సానిగర్ తన ఇంజనీరింగ్ టీంను కొన్ని లావాదేవీలను ఆటోమేట్ చేయడానికి బాట్లు అభివృద్ధి చేయాలని ఆదేశించారు. అయితే ఈ బాట్లు ఏఐ ఆధారితం కాకుండా మానవ సిబ్బంది ఆధారంగా పనిచేశాయి. ఆల్బర్ట్ సానిగర్ చేసిన మోసం బయటపడడంతో అమెరికా సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ SEC అతనిపై సివిల్ కేసు నమోదు చేసింది. భూభారతి పోర్టల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజర్లు అడిగే ప్రశ్నలను అప్పటికప్పుడే సమాధానం, ధరణిలో ముందుగానే సిద్ధం చేసిన ప్రశ్నలు, జవాబులు. కొత్త పోర్టల్లో ప్రతి ప్రశ్నకు కొత్తగా జవాబునివ్వనున్న భూమిత్ర గోప్యతకు చెక్ పెట్టింది. అయితే భూ వివరాలన్నీ బహిర్గతమే. ధరణి రికార్డులే భూభారతిలోకి బదిలీ అయ్యాయి. త్వరలో కొత్త పోర్టల్ రూపకల్పనపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో భూ లావాదేవీలకు సంబంధించి ధరణి స్థానంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెస్తున్న భూభారతి పోర్టల్లో కృత్రిమ మేధ ఏఐను ఉపయోగించనున్నారు. భూముల వివరాలు, లావాదేవీల నిర్వహణలో వచ్చే సందేహాలను నివృత్తి చేసేలా ఏఐని వినియోగించనున్నట్లు భూభారతి ప్రధాన కమిషనర్ CCLA కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. కొత్త పోర్టల్లో పాత రికార్డులే ధరణి పోర్టల్లో నమోదైన భూ రికార్డులను యథాతథంగా భూభారతి పోర్టల్లోకి బదిలీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త రికార్డులేవీ రావడం లేదని చెబుతున్నారు. ఇప్పటికే పాత రికార్డులో సరిగ్గా ఉన్న వివరాలు అలాగే ఉన్నాయి. తప్పుగా నమోదైన వివరాలను సరిచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. గతంలో ధరణి పోర్టల్ అందుబాటులోకి తెచ్చే సమయంలో 100 రోజులకు పైగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ను నిలిపివేశారు. ఇప్పుడు ఓవైపు క్రయ విక్రయాలు, లావాదేవీలను కొనసాగిస్తూనే మరోవైపు పోర్టల్ను బలోపేతం చేసేలా సాఫ్ట్వేర్ను రూపొందించినట్లు వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు ప్రైవసీ ఆప్షన్ కింద కొన్ని భూముల వివరాలను ప్రజలందరికీ అందుబాటులోకి ఉండకుండా దాచారు. అలా కాకుండా భూభారతిలో రాష్ట్రంలోని ప్రతి ఎకరా భూమికి సంబంధించిన వివరాలను నమోదు చేశారు. నేటి నుంచి అమల్లోకి రానున్న భూభారతి పోర్టల్ లోగో డిజైన్పై ఆదివారం తన నివాసంలో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, నల్గొండ ఎంపీ కె రఘువీర్ రెడ్డి, సీఎం OSD వేముల శ్రీనివాస్, CCLA నవీన్ మిత్తల్, CCLA కార్యదర్శి మకరంద్, భూచట్టాల నిపుణుడు భూమి సునీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సామాన్య రైతుకు కూడా అర్థమయ్యే భాషలో భూభారతి వెబ్సైట్ ఉండాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI టెక్నాలజీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నందున ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు వీటి నైతికత, భద్రత, సృజనాత్మక పరిధి, ఆర్థిక వృద్ధిని ఎలా సమతుల్యం చేయాలో తర్జన పడుతున్నాయి. ఇప్పటి వరకు కొన్ని దేశాల్లోనే AI గవర్నెన్స్కు సంబంధించిన స్పష్టమైన విధానాలున్నాయి. సామాజిక భద్రత, పారదర్శకత, జవాబుదారీతనాన్ని నిర్ధారించే లక్ష్యంతో హై రిస్క్ అప్లికేషన్లపై కఠినమైన నిబంధనలను విధిస్తుంది. కెనడాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా యాక్ట్ AIDA బాధ్యతాయుతమైన AI అభివృద్ధికి ప్రాధాన్యమిస్తుంది. దక్షిణ కొరియా నైతిక కృత్రిమ మేధ కోసం మార్గదర్శకాలను అమలు చేస్తుంది. కృత్రిమ మేధ భద్రత, జవాబుదారీతనాన్ని నియంత్రించడానికి చట్టాన్ని అభివృద్ధి చేస్తుంది. ప్రస్తుతానికి అధికారిక చట్టాలు పరిమితంగా ఉన్నప్పటికీ AI పాలనకు మరింత విస్తృతమైన విధానాలు తీసుకువచ్చేందుకు ఈ డాక్యుమెంట్లు తోడ్పడతాయి. ఆఫ్రికన్ యూనియన్తో పాటు సుమారు 85 దేశాలు ఇలాంటి వ్యూహాలను ప్రచురించాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఈ పత్రాల్లో ప్రధానంగా
కింది విషయాలు పొందుపరిచారని తెలిపారు.